హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే ఉసిరికాయతోటి మురబ్బా తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి. ఇందుకు కావాల్సింది ఉసిరికాయలండి. చూసారా, మీడియం సైజులో ఉసిరికాయలు తీసుకోవాలి. అవి నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టించుకోవాలి. ఇప్పుడు మందపాటి బౌల్ ఒకటి స్టవ్ మీద పెట్టేసి అందులో వాటర్ పోయాలి. వాటర్ కొంచెం వేడవుతున్నప్పుడు మనం చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండి, అవి దాని మీద పెట్టేసి ఆవిరికి ఉడికేట్టుగా వీలుగా చూసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయలు మొత్తం అక్కడ పేర్చేసేయాలి. ఆ చిల్లుల గిన్నెలో నుండి ఆవిరి బయటకు వచ్చి బాగా ఉడికిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి, మరీ హై ఫ్లేమ్లో వద్దు. చూసారా, అలా ఉడికిపోయాయి. మనం ఫోర్క్తో గుచ్చి చూస్తే అలా మెత్తగా ఉడికినట్టు మనకు తెలుస్తుంది. ఓకే, అవి తీసి బాగా ఆరపెట్టేసేయండి. బాగా చల్లారిపోయిన తర్వాత లోపల సీడ్ ఉంటుంది కదా, దానికి అది తీసేయాలండి. చూసారా, అలా తీసేసి మొత్తం మనం ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. మొత్తం అలా తీసేసుకోవాలండి. ఓకే, అలా మొత్తం గిన్నెలో ఒక దాంట్లో తీసి ఉంచుకోవాలి. లోపల సీడ్ ఉండొద్దండి. బాగా చల్లారిపోయాక తీస్తే బాగా ఫ్రీగా వస్తాయి. వేడి మీద అయితే మనకు చేయి కాలుతుంది, ప్లస్ అది రావండి, నీట్గా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అందువల్ల కొంచెం చల్లారిపోయాక తీస్తే బాగా నీట్గా వచ్చేస్తాయి. చూసారా, నీట్గా వచ్చేస్తున్నాయి. అసలు చల్లారిచ్చాను బాగా నేను. ఓకే, సీడ్ కూడా నీట్గా వచ్చేస్తుంది, లేదంటే రాదండి. ఓకే, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మందపాటి బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 కప్స్ ముక్కలు అయితే 1 కప్ వచ్చేసి షుగర్ వేసుకోవాలండి. ఓకే, షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి. దాంట్లో వాటర్ ఏం అవసరం లేదండి, షుగర్లో వచ్చే వాటర్ తోటి అది ఉడికిపోతుంది. ఓకే, బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడుకుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. కొంచెం పొంగు వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి అందులో, ఫ్లేవర్ కోసం. చూసారా, ముక్కలు ఉడుకుతున్నాయి, పాకం కూడా దగ్గరగా వస్తుంది. ఓకే, మనకు పాకం వచ్చింది లేదనుకునేదానికి మనం ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలండి. బాగా కలిపేసి మధ్య మధ్యలో లాస్ట్లో వచ్చేసి ఒక్కసారి పాకం కొంచెం మనం చేతికి తీసుకొని పాకం చూసామంటే కొంచెం మనకు తీగ పాకంలాగా వస్తుందండి. దాంట్లో ఏం నీళ్ళు అవసరం లేదు. చూసారా, నీళ్ళు ఏం అవసరం లేకుండా అదే ఉడికిపోతుంది. ఇప్పుడు బాగా పొంగు వచ్చేసింది. ఇప్పుడు పాకం వచ్చింది మనకు లేదా తెలుస్తుంది చూడండి, అలా తీగ పాకం రావాలండి. ఓకే అండి, ఇప్పుడు ఉడికిపోయినట్టు మనకు. ఓకే, బాగా అది చల్లారనిచ్చేసి ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, మనం పాకం ఏం పట్టకుండా విడిగానే అందులోనే ఉడికి అదే పాకంలా తయారైపోయింది. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే ఉసిరికాయ మురబ్బా. ఇంతేనండి, అల్లంతో కూడా ఇలాగే మీరు చేసుకోవచ్చు. చూసారా, ఆ పాకం వచ్చేసి సేమ్ తేనెలా ఉంటుందన్నమాట. రోజు 2-3 ముక్కలు తిన్నామంటే చాలా బాగుంటుందండి అది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.